హైదరాబాద్ ఈనాటి రద్దీకి అనుగుణంగా డెవలప్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ. ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉన్నా, కష్టాలు ఎంత పడుతున్నా, రోడ్లు వైడెన్ చేయాలన్న కష్టమే, లేకపోతే ఏదైతే అక్కడ చుట్టూత అవుట్స్కట్స్లో అంటే ప్లాన్డ్ సిటీ కాదు, మంచినీళ్ళు ఇవ్వాలన్న కష్టమే, ప్రతిదానికి కష్టమే. ఉన్నదాన్ని సరిచేస్తూ అవుట్స్కట్స్ని డెవలప్ చేయాలి. అవుట్స్కట్స్లోనన్న ప్లాన్డ్ సిటీలు ఏర్పాటు చేయాలి. ఆ ఆలోచన కూడా అక్కడ లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని కాపాడుకోవడానికి, విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి నడుస్తున్నటువంటిది. విడిపోయిన తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. బట్ అమరావతిలో ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఏదైతే అమరావతి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి చంద్రబాబు గారు సీరియస్గా వేస్తున్న అడుగులు ప్లాన్డ్ సిటీ. ఇది ప్రతిదీ ఇప్పుడే కాబట్టి మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఏదైతే పైన కరెంట్ తీగలు లేకుండా డక్కుల్లో కింద నుంచి పెట్టేటట్టు దగ్గర నుంచి మంచినీటి వనరులను ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ చేసి దాన్ని నీటి వనరుల కింద మార్చుకునేటువంటి ప్రక్రియ నుంచి చేసుకొస్తున్నారు. ఇందులో మరొక కొత్త అడుగు ఏంటంటే గ్యాస్. ఇంటింటికి గ్యాస్ బండలు తీసుకెళ్ళి ఇచ్చే పద్ధతి కాకుండా మొదటి పైపుడ్ గ్యాస్ క్యాపిటల్. ప్రతి ఇంటికి కూడా అమరావతి పూర్తయ్యి అక్కడ ఇళ్ళు అన్నీ వచ్చేటప్పటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ నేరుగా ఇంటికే ఉంటుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఎట్లా ఉంది అట్లాంటి పైపుడ్ గ్యాస్ కిందన ఏకంగా క్యాపిటల్ తయారు చేయడానికి ఐఓసి ముందుకు వచ్చింది. చంద్రబాబు గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.